హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే ఒక మంచి కర్రీ చూపిస్తానండి మీకు. అదేంటంటే చామదుంపలు కోడిగుడ్లు పులుసు అన్నమాట. ఈ కర్రీ ఈజీగా ఎలా చేయాలంటే పులుసు కూరలు చాలా టేస్ట్గా ఉంటాయండి చేసుకునే విధానంగా చేసుకుంటే. ఫస్ట్ అయితే చామదుంపలు తీసుకుని నీటిలో నానబెట్టుకోవాలి. ఎందుకంటే చామదుంపల పైన మట్టి అయితే ఉంటుంది. ఆ మట్టి అంతా శుభ్రంగా 2-3 సార్లు కడిగేసుకుని వాటర్ తెల్లగా వచ్చే వరకు ఉంచుకుని అప్పుడైతే మనం గుడ్లు చామదుంపలు ఈ రెండూ కలిసి కుక్కర్లో అయితే వేసుకుని ఉడికించుకోవాలి. ప్రెషర్ కుక్కర్లో వేసుకుంటే త్వరగా అయితే ఉడికిపోతాయి అన్నమాట. చామదుంపలు వేసి గుడ్లు వేసేసి తగినంత వాటర్ అయితే పోసుకుని ఒక 3 విజిల్ అయితే రానివ్వాలండి. వస్తే కనుక చామదుంపలు మెత్తగా ఉడికిపోతే ఈ లోపల మనం పులుసుకు తగినంత చింతపండు అయితే నానబెట్టుకోవాలి. పులుపు మీ టేస్ట్ని బట్టి అయితే నానబెట్టుకోండి. మేమైతే కొద్దిగా పుల్లగానే తింటాం, దానికోసం అలా అయితే అంత చింతపండు నానబెట్టాను. ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని తర్వాత నీళ్ళు పోసి నానబెట్టుకుంటే నానిపోతుంది. ఈ లోపల ఒక మిక్సీ జార్ అయితే తీసుకుని దాంట్లో 2 ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకుని 4 వెల్లుల్లి రబ్బలు 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి పలసిస్తూ ఇలా బరగ్గా ఆనియన్ అయితే పేస్ట్లా అయితే చేసుకోవాలి. ఈ లోపల కుక్కర్ అయితే 3 విజిల్స్ వచ్చేసినాయండి. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. ఉడికిందో లేదో చూసుకోవాలి మనం. చక్కగా ఉడికిపోయింది. ఇవన్నీ కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని చల్లారి పెట్టుకోవాలన్నమాట. చల్లగా అయ్యే వరకు ఉంచుకుని పైన పొట్టు అయితే శుభ్రంగా చామదుంపలు ఎలా ఒలిచేస్తే వచ్చేస్తుందండి. మొత్తం అంతా ఎలా ఒలుచుకుని గుడ్లకు కానీ చామదుంపలు కానీ నీట్గా పక్కన అయితే పెట్టుకోవాలి. ఇప్పుడైతే కర్రీ ప్రాసెస్ మొదలు పెట్టేద్దాం. ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకోవాలి. పెట్టుకుని 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసుకోవాలి. వేసుకుని దీంట్లో కొద్దిగా పసుపు వేసుకుని ఆయిల్లో మొత్తం కలిసేలా అయితే కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఎగ్స్కి నాట్లు అయితే పెట్టుకుని చక్కగా మనం ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకుంటే టేస్ట్గా అయితే ఉంటుందన్నమాట పులుసులో వేస్తే ఎగ్. ఇవైతే తీసేసిన తర్వాత ఇదే ఆయిల్లో మన ఆనియన్ అయితే పేస్ట్ చేసి పెట్టాం కదా, ఆనియన్ పేస్ట్ అయితే వేసేయాలి. వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేయాలండి. ఇలా వేగిన తర్వాత ఈ పులుసులో చామదుంపల పులుసులో 1 కానీ 2 కానీ వంకాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. అలా చిన్న చిన్న వంకాయలు 2 అయితే ఇలా పీసెస్లా కట్ చేసి పెట్టాను నేను. ఇలా కట్ చేసిన పీసెస్ అయితే వేసేసి మరొకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు వంకాయలు త్వరగా మగ్గాలంటే కొద్దిగా రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసి మరొకసారి అయితే ఫ్రై చేయాలి. చేసి ఇప్పుడైతే మూత పెట్టేసుకోవాలంటే సిమ్లో అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు చక్కగా మొత్తం వంకాయలు కూడా ఫ్రై అయిపోయినాయండి. అంటే సగం అయితే కుక్ అయిపోయినాయి అనమాట. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు అయితే వేయాలి. నేను ఫ్రెష్గా మా చెట్టు కరివేపాకు ఉంటే కోసుకొచ్చి అయితే వేస్తున్నాను. ప్రతి కర్రీలో అయితే నేను ఎక్కువ కరివేపాకు వాడతానండి. దానివల్ల టేస్ట్ బాగుంటుంది. అలాగే మన హెల్త్కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి అనమాట కరివేపాకుతో. కరివేపాకు వేసి వేపిన తర్వాత కూరకు తగినంత కారం 1 టేబుల్ స్పూన్ షుగర్ కూడా వేయాలి. వేసి ఇప్పుడు చామదుంపలు కూడా వేసి చక్కగా అయితే మరొకసారి వేపుకొని పెట్టుకోవాలి. కారం అంతా కూడా చామదుంపలకు పట్టేలా ఉప్పు కారం అంతా. ఇప్పుడైతే మూత పెట్టేసి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత మరొకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం చింతపండు నానబెట్టిన చింతపండు ఇలా జ్యూస్లాగా తీసుకుని అయితే వేసుకోవాలండి. వేసుకుని మిక్స్ చేసుకుని సరిపోకపోతే కొద్దిగా వాటర్ అయితే వేసుకోవచ్చు. వేసి ఇప్పుడు బాయిల్ చేసిన ఎగ్స్ అయితే ఉన్నాయి కదా, ఆ ఎగ్స్ కూడా వేసేసుకోవాలి. వేసుకుని మూత పెట్టుకుని ఉడకనివ్వాలండి. ఈ కర్రీ అయితే కనుక మా అమ్మ నాకు చెప్పింది, నేనైతే మా పిల్లలకి చెప్పాను, మా అమ్మకైతే మా అమ్మమ్మ చెప్పింది అనమాట. ఇది ఎలా అంటే వుడ్వర్డ్స్ గ్రై పౌడర్ లాగా అనమాట. మా అమ్మమ్మ మా అమ్మకి చెప్పింది, మా అమ్మ నాకు చెప్పింది, నేను మా అమ్మకి చెప్పానంట. అలా ఎప్పుడుదో పూర్వకాలం నుంచే వచ్చే కర్రీ అండి ఇది. చామదుంపలు కోడిగుడ్లు పులుసు. గుడ్లు వేసుకుంటే చాలా టేస్ట్గా అయితే ఉంది. ఈ టైంలో కొద్దిగా సాల్ట్ కారం సరిపోయింది లేదో చూసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. దీంట్లో కొద్దిగా కరివేపాకు అలాగే మరొకసారి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మూత పెట్టేయాలి. ఈ ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇలా కరివేపాకు కొత్తిమీర వేసుకుంటే చాలా బాగుంటుందన్నమాట. పులుసు మనం తినే విధానాన్ని బట్టి కొద్దిగా పలచగా కానీ చిక్కగా కానీ అంటే దగ్గరికి కానీ మనం పెట్టుకోవచ్చు. మేమైతే ఇలా అయితే తీసేస్తున్నాను, ఎందుకంటే కొద్దిసేపటికి టైట్గా అయిపోతుందండి పులుసు అయితే. నాకైతే సాల్ట్ అది మొత్తం సరిపోయింది. సరిపోతే కొద్దిగా సాల్ట్ కానీ షుగర్ కానీ వేసుకోవచ్చు ఈ టైంలోనే. ఈ పగిలిన గుడ్డు ఉంది కదా, ఈ పగిలిన గుడ్డు అంటే నా చిన్న కూతురు అయితే లేదు ఇక్కడ. ఉంటే తను పగిలిన గుడ్డే ఎక్కువగా తింటూ ఉంటుందండి. ఎందుకంటే గుడ్డు అలా పగిలితే దాని లోపలికి జ్యూస్ అంతా వెళ్ళి గుడ్డు అయితే చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. తను లేదు కాబట్టి ఆ గుడ్డు అయితే కానీ నేను కబ్జా చేసి ఈ రోజైతే ఆ గుడ్డు నేనే తింటాను అనమాట. చూసారా, చాలా ఈజీగా చామదుంపల పులుసు అయితే రెడీ అయిపోయింది కదా.
ఇలా ఒక్కసారి చేసుకుని చూడండి మీరు. ఇది రైస్లో కానీ లేదంటే రాగి ముద్దలో కానీ చాలా టేస్ట్గా అయితే ఉంటుందండి. చికెన్ మటన్ అన్నీ కూడా దిగదుడిపోయాయి అనమాట ఈ చామదుంపల పులుసు ముందు. మీరు ఒకసారి చేసుకుని చూసి నచ్చితే కనుక లైక్ చేయండి. మీలో కూడా ఇలా చామదుంప పులుసు ఇలాగే చేస్తామని మేము కూడా అంటే కానీ నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ అయితే చేయండి. లేదంటే మీరు ఏ విధంగా చేస్తారనేది మాత్రం నాకు కమెంట్ అయితే చేయండి. ఈ వీడియో అయితే మాత్రం ఇంతటితో ముగించేస్తున్నానండి. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్.